if your heart is like Jesus, నీ హృదయము యేసుక్రీస్తు హృదయం లాగా ఉంటే your ministry will grow. నీ పరిచర్య ఎదుగుతుంది. Angels will bring you money. దూతలు డబ్బులు తెస్తారు మీ దగ్గరికి. Last night we saw miracle money came into somebody's account. సారీ నిన్న రాత్రి ఒక ఆయన వారి అకౌంట్ లోకి మిరకల్ గా డబ్బులు వచ్చినాయంట. Hallelujah. Hallelujah. God can do that. దేవుడు అది చేయగలుగుతాడు మీకు. So concentrate whatever you do. ఇప్పుడు ఈ సిస్టర్ ఉన్నారు, సిస్టర్ ఈ పని చేశారు ఇక్కడ, ఆమె చాలా డబ్బులు పెట్టి ఒక పని చేసింది. ఇప్పుడు ఆ సిస్టర్ ఒక లేబర్ దేవుని యొక్క లేబర్ కి మ్యాచ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం ఆ సిస్టర్ ఒక మినిస్ట్రీ దేవుని యొక్క లేబర్ కి మ్యాచ్ అయింది కాబట్టి హర్ మినిస్ట్రీ విల్ గ్రో. ఇప్పుడు ఇంతగా ప్రయాసపడి ఈ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రయాస అంతా దేవుని ప్రయత్నంతో దేవుని ప్రయాసంతో కనుక ఏకీభవించి ఆ స్థితిలో ఉండగలిగితే వచ్చేసారి ఇంతకంటే గొప్పగా ఈ పరిచర్య ఎదుగుతుంది. యువర్ మినిస్ట్రీ షుడ్ నెవర్ హ్యావ్ ఎ సెల్ఫిష్ డిజైర్. నీకు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ ఎ సెల్ఫిష్ డిజైర్. అది ఒక స్వార్థమైనటువంటి విషయం. యుద్ధంలో పోయి పండుకుంటే గోలీ. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు నా ఒక ఇన్స్ట్రక్టర్ నాకు ఒక మాట చెప్పేవాడు. ఏమని చెప్పేవాడంటే, శత్రువు నిన్ను గోలీ కొట్టక ముందు, బిఫోర్ ద ఎనిమీ ఫైర్స్ యు, యు హావ్ టు ఫైర్ ద ఎనిమీ. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు నిన్ను చంపక ముందు నీవే శత్రువుని చంపాలి. You don't know how to use your authority. నీ అధికారం ఎలా వాడాలో నీకు తెలియదు. You don't know how to live with Jesus. యేసుక్రీస్తులో ఎలా బ్రతకాలో మీకు తెలియదు. You don't know how to walk with Jesus. యేసుక్రీస్తులో ఎలా నడవాలో తెలియదు. You don't know how to love Jesus. యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాలో తెలియదు. Jesus is the last priority of your life. యేసుక్రీస్తు నీ జీవితంలో చివరి ప్రాధాన్యత అయినది. If he is the last priority, then my dear brothers and sisters, don't expect ministry. కాబట్టి చివరి ప్రాధాన్యత నువ్వు యేసుక్రీస్తుకి ఇస్తే ఆయన ద్వారా గొప్ప కార్యములను నువ్వు ఆశించడం తగదు. If you are pastors, if you are leaders, then you have to give everything to Jesus. కాబట్టి నువ్వు సేవకుడు అయితే ప్రతిదీ కూడా యేసుక్రీస్తుకి మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. When you give first priority to Jesus, that is when Jesus will give you first priority. యేసుక్రీస్తు కనుక నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తే ఆయన అన్ని విషయాల్లో నీకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. You cannot be an ordinary Christian. I keep telling to everybody, every pastor, every leader, every evangelist, you cannot live an ordinary life. కాబట్టి ప్రతి సేవకుడు ప్రతి సువార్తికుడు కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకకూడదు. Jesus is calling you to be a victorious. యేసుక్రీస్తు నిన్ను ఒక విజయవంతమైన వ్యక్తిగా జీవించాలని కోరుతున్నాడు. Jesus is calling you to love you. నిన్ను ప్రేమించడానికి యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. He wants to use you. నిన్ను వాడుకోవాలని కోరుతున్నారు. He don't like you just sitting on the same chair years and years. సంవత్సరాలుగా అదే స్థానంలో స్థితిలో ఉండడం దేవుడు ఇష్టపడట్లేదు. He wants to grow. He wants to bless you. నిన్ను ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. నిన్ను దీవించాలని కోరుతున్నాడు. జనముల ఐశ్వర్యమును నేను నీ దగ్గరికి తీసుకొని వచ్చేదను. జనముల ఐశ్వర్యమును నేను నీ దగ్గరికి తీసుకొని వచ్చేదను అన్నాడు ఆయన వాగ్దానంలో. హల్లెలూయా. How is that possible? అది ఎలా సాధ్యమవుతుంది? మరి When your labor matches to the labor of Jesus, నీ ప్రయాస దేవుని ప్రయాసతో ఏకీభవించినప్పుడు అది జరుగుతుంది మనకి. That's when the prophecy, that's when the promises of Jesus will come true. అప్పుడు దేవుని యొక్క వాగ్దానములు ప్రవచనములు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. Your labor is completely different to Jesus' labor. యేసుక్రీస్తు యొక్క ప్రయత్నానికి నీ ప్రయాస పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతయు శ్రమపడి ఓడనంతా కూడా తీసుకెళ్లి ఆ జాలీలన్నీ కూడా అక్కడ వేసినప్పటికీ కూడా ఒక్క చేప కూడా పట్టలేదు. కానీ యేసయ్య మాట చొప్పున, దేవా నేను చేసేదా, యేసయ్య మాట చొప్పున, by the labor of Jesus, when disciples went and obeyed to the word of God, when they went and when they put their nets, they could have plenty. Hallelujah. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట చొప్పున ఆ శిష్యులు వెళ్ళి ఆ దోణిలోంచి వారు వల వేసినప్పుడు వారు సమృద్ధిని పొందుకోవడం జరిగినది. What a mighty God. ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నావు. What a mighty God. ఎంత గొప్ప దేవుడు. Are you ready to follow Jesus? యేసుక్రీస్తుని వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? When Jesus came to disciples and said, come follow me, యేసుక్రీస్తు శిష్యులతో అన్నాడు నన్ను వెంబడించండి అని. they immediately left everything and they followed Jesus. వెంటనే అన్నిటిని వదిలేసి ఆయన వెంబడించారు వారు. Hallelujah. హల్లెలూయా. The man who was possessed with evil spirits, దయ్యము దురాత్మ చేత పీడించబడుతున్నటువంటి ఒక వ్యక్తి, he wanted to follow Jesus, ఆయన యేసుని వెంబడించాలని కోరాడు. but
Jesus said no. కానీ యేసుక్రీస్తు వద్దు అన్నాడు. There are so many nominal Christians. సాధారణమైన క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. In the same way there are so many nominal pastors. సాధారణమైన పాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. There are so many pastors, I met them and they said, oh brother, అక్కడికి పోతే ఏమొస్తుంది, ఏమీ రాదు. చాలా మంది పాస్టర్లు అంటారు అక్కడికి వెళ్తే ఏమీ రాదండి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పంట డిసైడ్ చేసేది నువ్వు కాదు, దేవుడు. నీ పంటని దేవుడు డిసైడ్ చేస్తాడు నీ కొరకు. చాలా మంది నాకు చెప్తుంటారు, బ్రదర్ అక్కడికి వెళ్తే ఏం సేవ వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీకు మంచిగా పెద్ద పేరు ఉంది, మీరు మంచి పెద్ద పాస్టర్, అక్కడ పోతే 10 మంది వస్తారు, మీరు సిటీలో పెట్టాలి. 10 సిటీతో నాకు సంబంధం లేదు. వేర్ ఎవర్ గాడ్ టేక్స్ మీ ఐల్ గో. దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్తాను నేను. దట్ ఈస్ ద లేబర్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రయాస. వివాహమైన తర్వాత ఒకవేళ భార్య అనేది నేను ఇక్కడ మీతో ఉంటాను, నేను వేరే మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటానంటే ఇస్ ఇస్ ద పాసిబుల్? భర్త ఒప్పుకుంటాడా? పోనీ తల్లిగారు వాళ్ళు ఒప్పుకుంటారా? When you get married to Jesus, you have to be with Jesus. నువ్వు యేసుక్రీస్తుతో నీకు వివాహం జరిగితే ఖచ్చితంగా ఆయనతోనే ఉండాలి. Then you will grow. అప్పుడు నువ్వు ఎదుగుతావు. 2 3 అవుతారు, 3 4 అవుతారు, 4 10 మంది అవుతారు, సంతానం పెరుగుతుంది, ఫలిస్తారు, చర్చ్ పెరుగుతుంది, చర్చ్ ఫలిస్తుంది. Praise the Lord. No, you stay there, I stay here అంటే there is no point of getting married, isn't it? అప్పుడు వివాహంలో ఉద్దేశమే లేదు, నెరవేర్చబడదు. హల్లెలూయా. I am talking spiritually. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. Do not take it physically. దీన్ని శారీరకంగా ఆలోచించకూడదు. I love Jesus. నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను. I love him. ఆయన ప్రేమిస్తున్నాను. He is my life. ఆయన నా జీవితము. That's why I tell him every day. అందుకే చెప్తాను దేవునికి రోజు, Daddy, you talk to me. దేవా నువ్వు నాతో మాట్లాడు. I call him Daddy. నేను ఆయన డాడీ అని I పిలుస్తాను. call him Abba. నేను బాబా అంటాను, అబ్బా అంటాను. I call him my friend. నా స్నేహితుడా అంటాను. I call him my husband. నా భర్త అంటాను నేను. Are you having the same relationship? ఇలాంటి సంబంధాన్ని మీరు కలిగి ఉన్నారా? Jesus wants to call you Priyurala. యేసుక్రీస్తు నిన్ను ప్రియురాలా అనాలనుకుంటాడు. Are you in the stage where he can call you Priyurala? ఆయన ప్రియురాలా అని పిలిచే స్థితిలో నీవు ఉన్నావా? Think, where are you? నువ్వు ఎక్కడున్నావు ఆలోచించు ఒకసారి. The authority is given. అధికారం ఇవ్వబడింది. How can you use that authority? అధికారం నువ్వు ఎలా వాడతావు? Pastors, if you can use your authority properly, నువ్వు అధికారాన్ని నువ్వు పూర్తిగా వాడగలిగితే, one pastor is sufficient for one Guntur. ఒక గుంటూరుకి ఒక సేవకుడు సరిపోతాడు. You don't need 10 pastors, 20 pastors for one place. అయితే ఒక స్థలానికి 10 మంది 20 మంది సేవకులు అవసరం లేదు. One Moses was enough to bring all from Egypt out. ఐగుప్తు నుంచి ప్రజలందరిని బయటికి తీసుకురావడానికి ఒకే మోషే సరిపోయాడు. Hallelujah. Hallelujah. Are you ready to become like Moses? మోషే వలె మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready to become like Jesus? యేసుక్రీస్తు వలె మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? On that day Adam ate the tree of life. ఆ దినమున ఆదాము జీవ వృక్ష ఫలములను తిన్నాడు. Today we are eating Jesus. ఈ రోజు యేసుక్రీస్తుని మనం తింటూ ఉన్నాము. We are eating his body and we are drinking his blood. ఆయన శరీరమును మనం తింటూ ఆయన రక్తమును తాగుతున్నాం. On that day Adam was a duplicate of Almighty. ఆ దినమున ఆదాము దేవుని యొక్క ప్రతిమ అయి ఉన్నాడు. So he had to eat the tree of life. కాబట్టి ఆయన జీవ వృక్ష ఫలమును తినాల్సి వచ్చింది. To make him reality. ఆయనలో ఆ జీవమును అనుభవించడానికి. Today we are having Christ in us. ఈ రోజు క్రీస్తు మనలో ఉన్నారు. Why? Because we are eating the tree of life exactly in the form of body of Jesus and the blood of Christ. యేసుక్రీస్తు యొక్క శరీరమును ఈ రోజు మనం జీవాహారముగా తీసుకుంటూ తింటూ ఉన్నాం. When we eat the body, when we drink the blood, we become like Jesus. Our blood becomes like Jesus. No weapon which is formed against you will prosper. ఆయన శరీరమును తిన్నప్పుడు, ఆయన రక్తమును తాగినప్పుడు మనం యేసుక్రీస్తు వలె మారుతున్నాము. కాబట్టి నీకు వ్యతిరేకంగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. You are more powerful and you are more than a conqueror. నువ్వు జయించిన వాడిగా ఉంటావు, అత్యధిక విజయం సాధించిన వాడిగా ఉంటావు. The promises are not just to take, the promises are there to earn. Hallelujah. హల్లెలూయా. వాగ్దానములు కేవలం అలా ఉండడం కోసం కాదు, కానీ వాటిని అనుభవించడం కోసం దేవుడు వాగ్దానాలు ఇచ్చారు మనకి. He gave you free promises. దేవుడు మీకు వాగ్దానములను ఇచ్చారు. Free promises. ఉచితంగా ఇచ్చారు ఆయన. You have to work for it. నువ్వు దాని కొరకు పని చేస్తూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. గాడ్ బ్లెస్ యూ.